గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు అశ్వయుజ మాసం, శుక్లపక్షం, తిథి చవితి ఉదయం 9:48, తదుపరి పంచమే, నక్షత్రం అనురాధ రాత్రి 2:25, తదుపరి జ్యేష్ఠ, వర్షం శేషం ఉదయం 6:18, దుర్ముహూర్తం చూసుకుంటే మధ్యాహ్నం 12:26 నుంచి 1:13 వరకు, మధ్యాహ్నం మళ్ళీ 2:47 నుంచి 3:34 వరకు, అమృత గడియలు మధ్యాహ్నం 3:02 నుంచి 4:47, రావు కాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:09, సూర్య సమయం సాయంత్రం 5:55. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, మూసి అభివృద్ధి ఆగదు, ఆ నది పేరు పిల్లలకు పెట్టుకునేలా ప్రక్షాళన చేస్తాం, కాళేశ్వరంపై ₹1,00,000 కోట్లు కుమ్మరించారు, మూసి నిర్వాసితులకు ₹10,000 కోట్లు ఇవ్వడానికి సహకరించారా, కేటీఆర్, హరీష్, ఈటల వారం రోజుల పాటు ఆ నది పరివాహకంలో ఉంటే జనం బాధలు తెలుస్తాయి, సీఎం రేవంత్ రెడ్డి ధ్వంసం, 1635 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. మీ వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధం, రుణమాఫీని అమలు చేశాం, త్వరలో ₹2,00,000 దాటిన వారికి ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ రాశారు. మొక్కవోని ధైర్యం ఈ మగ్వల ప్రస్థానం, కలిసి రాని సేద్యం, అప్పుల బాధతో భర్తలు బలవన్మరణం, ఆత్మస్థైర్యంతో అతివల ముందడుగు, స్ఫూర్తి పథకంలో సాగుతున్న సాధారణ గ్రామీణ మహిళలు అంటూ వార్తిచ్చారు. అలాగే మరో వార్త చూస్తే, T20 ప్రపంచ కప్లో భారత్ బోని, మహిళల T20 ప్రపంచ కప్లో భారత్ జట్టు తొలి విజయాన్ని అందుకున్నది, తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో చిత్తైన హర్మన్ప్రీత్ సేనా అని చెప్పేసి వార్తిచ్చారు. మంటల్లో బిరుట్, పేలుళ్లతో దద్దరిల్లుతున్న లెబనాన్ రాజధాని, ఆగని ఇజ్రాయెల్ వైమానిక దాడులు, ఏ క్షణమైన ఇరాన్పై దాడి జరుగుతుంది అంటూ నేతన్యాహు చెప్పారు. సమీకృత గురుకులాలకు 11వ శంకుస్థాపన, తొలి విడతలో 22 నియోజకవర్గాల్లో నిర్మాణం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 2,560 మంది విద్యార్థులు, 120 మంది టీచర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పాఠశాలలకు వేర్వేరు బ్లాకులు, వాతావరణం అనుకూలంగా భవనాలు నిర్మాణం, సాంస్కృతిక విద్యా కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఆడిటోరియం, సమీకృత గురుకులాలు ప్రత్యేకతలు అంటూ వార్తిచ్చారు. అలాగే కుష్మాండ దేవిగా జోగులాంబ దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జోగులాంబ అమ్మవారు కుష్మాండ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఛత్తీస్గఢ్ సరిహద్దులకు గ్రేఅవుట్స్, నిరంతరం కుంభింకు ప్రణాళిక, రాష్ట్రంలోకి మావోయిస్టుల చొరబాట్లను అడ్డుకోవడమే లక్ష్యం అని చెప్పేసి చెప్తున్నారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూద్దాం. హైడ్రా రిజిస్ట్రేషన్లు విత్డ్రా, ఒక సెప్టెంబర్ నెలలోనే 30% తగ్గిన రిజిస్ట్రేషన్ ఆదాయం, గత ఏడాది సెప్టెంబర్లో దాదాపు 1,00,000 లావాదేవీలు, ₹955 కోట్లు రాబడి, ఈసారి సెప్టెంబర్లో లావాదేవీలు 80,000, రాబడి ₹650 కోట్లకి అని పరిమితమయ్యాయి. హైదరాబాద్ పరిసర జిల్లాలో మరింత ఎక్కువగా ప్రభావం, రంగారెడ్డి జిల్లాలో తగ్గిన 5,000 లావాదేవీలు, మేడ్చలలో 4,000కు పైగా తగ్గుదల, ఆర్థిక సంవత్సరం మొదట్లో పెరిగిన రిజిస్ట్రేషన్లు ఆదాయం, గత 2 నెలలుగా తగ్గిపోయిన పరిస్థితి, కొత్త రిజిస్ట్రేషన్లకు జనం వెనుకంజ వేస్తున్నారు. బిడ్డలకు మూసే పేరు పెట్టుకునేలా చేస్తామని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ కూడా ఇచ్చారు. అలాగే కొత్త గురువులకు సరికొత్త పాఠాలు, డిఎస్సి విజేతలకు తొలిసారి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. బుద్ధులు చెప్పాకే బోధనకు అర్హత, మానసిక ధోరణి పైన క్లాసులు, వేధింపుల చట్టాలను తెలియజెప్పే పాఠ్యాంశాలు, ఎస్సీఈఆర్టీ నేతృత్వంలో సిలబస్ తయారు చేస్తున్నారట. రుణమాఫీపై దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, మోసపూరిత వైఖరిని అంతటా ప్రచారం చేస్తున్నారు. 50% మంది రైతులకు కూడా మాఫీ కాలేదు, 30 రకాల షరతులు పెట్టి రైతులను అనర్హులుగా చేశారు. ₹2,00,000 రుణమాఫీపై సీఎం రేవంత్ కు హరీష్ లేఖ రాశారట. అలాగే మరో వార్త చూస్తే, ఫసల్ బీమాలో కొత్త పద్ధతి, ప్రీమియం కంటే పరిహారం ఎక్కువైతే కంపెనీకి అదనపు చెల్లింపు అనేది ఉంటుందట. ఒకవేళ పరిహారం కంటే ప్రీమియం సొమ్ము ఎక్కువైతే సర్కార్కు కంపెనీ చెల్లింపు జరుగుతుందట. కసరత్తు చేసిన తెలంగాణ వ్యవసాయ శాఖ మధ్యప్రదేశ్లో అమలవుతున్న పథకంపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఫిట్నెస్ బ్యాండ్స్ అంటూ వార్తిచ్చారు. అలంకారంగానే ఫిట్నెస్ బ్యాండ్ వాచ్ల సమయం తేదీ చూసుకునేందుకే వినియోగిస్తున్న 59% మంది. గజా మసీదుపై బాంబుల వర్షం, మసీదుపై ఇజ్రాయెల్ దాడిలో 19 మంది మృతి చెందారు. పాఠశాలపైన విరుచుకుపడిన సైన్యం, 4 మృతి. ఉత్తర గజా, దక్షిణ బిరుట్పై దాడులు ఉధృతం. అలాగే రెవెన్యూ సేవలో తేడా కనబడాలి అంటూ
సామాన్యులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి, దేశానికే రోల్ మోడల్గా కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్నాం. డిప్యూటీ కలెక్టర్లతో ముఖాముఖిలో రెవెన్యూ మంత్రి పొంగులేటి మాట్లాడారు. మరో అంశాన్ని చూసుకుంటే చుక్కలు చూపిన ఎయిర్ షో ఎండలకు 5గురు మృతి చెందారు. చెన్నైలో ఆదివారం చేపట్టిన భారీ ఎయిర్ షో వేలాది మందికి చేదు అనుభవం మిగిల్చింది. అమెరికాలో బతుకమ్మకు అధికారిక గుర్తింపు. బతుకమ్మ పండుగలోని పరమార్థాన్ని అమెరికాలో పలు రాష్ట్రాలు గుర్తించాయి. భూచక్రం తిప్పేశారు. జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్లో అక్రమాలు భూచక్రం తిరిగింది. రైల్వే విస్తరణపై ప్రత్యేక దృష్టి. తెలంగాణలో రైల్వే విస్తరణపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించి గత 10 ఏళ్లలో అధిక నిధులు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మరో అంశాన్ని చూసుకుంటే సాక్షిలో రూపాయలు 1814 కోట్లు డ్రగ్స్ ని సీజ్ చేశారు. మధ్యప్రదేశ్లో ఓ ఫ్యాక్టరీ నుంచి రూపాయలు 1814 కోట్లు విలువైన ముడి సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉచిత విద్యుత్ ఇస్తే దేశంలోనే బీజేపీ పాలిత రాష్ట్రంలో ప్రజలకు ఉచితంగా విద్యుత్ ఇస్తే ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేస్తామని కేజ్రీవాల్ అన్నారట. 3 రాష్ట్రాలు 18 మంది నేరగాళ్లు. ఈడీ సిబిఐ అధికారులమంటూ రూపాయలు 6.9 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వృద్ధాపంలో ఆరోగ్య బీమా 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి PMJAY కింద లభించనున్న రూపాయలు 5 లక్షల హెల్త్ కవరేజ్ పథకంపై ప్రత్యేక కథనాన్ని సాక్షిలో ఇచ్చారు. బోని కొట్టిన భారత్. మహిళల T20 ప్రపంచ కప్లో పాక్పై 6 వికెట్లతో భారత్ గెలుపొందింది. ఆడుతూ పాడుతూ తొలి T20లో బంగ్లాదేశ్పై 7 వికెట్లతో భారత్ ఘన విజయం సాధించింది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. మోదీజీ రుణమాఫీ లెక్కలివిగో. రైతుల ఖాతాలో 17,869 కోట్లు వేశామని చెప్పేసి 22 లక్షల మందిని రుణ విముక్తుల్ని చేశామని చెప్పేసి సీఎం రేవంత్ బహిరంగ లేఖ రాశారు. ఎవరు అడ్డొచ్చినా ఆగదు, మూసి ప్రక్షాళన చేసి తీరుతాం. తరాల తరబడి పేదల మురికిలోనే జీవించాలా, వారి జీవన విధానంలో మార్పు రావద్దా, ఇల్లు కోల్పోయే వారి బాధలు నాకు తెలియవా అంటూ రేవంత్ మాట్లాడారట. బ్యాక్లాగ్కు చెక్. ముందు స్కూల్ అసిస్టెంట్, తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్ల జాబితా. ఎవరైనా రెండింటికి ఎంపిక అయితే వారికి స్కూల్ అసిస్టెంట్ కొలువు. SGT పోస్టుకు 2వ స్థానంలో ఉన్న అభ్యర్థికి దక్కనున్న అవకాశం. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా నేడు 9న LB స్టేడియంలో పత్రాలు ఇవ్వనున్నారట సీఎం రేవంత్ రెడ్డి. అలాగే 50% రైతులకు కూడా రుణమాఫీ కాలేదు అని చెప్పేసి హరీష్ రావు చెప్పారట. మళ్ళీ VROల సేవలు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఓ అధికారి. కొత్త చట్టం రాకముందే పునరుద్ధరణ. దేశానికి రోల్ మోడల్గా రూపకల్పన. విద్యలో ప్రపంచంతో పోటీ పడదాం. రాష్ట్రంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలు 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు. ఈ నెల 11న భూమి పూజ. వచ్చే దసరాకు నిర్మాణం పూర్తి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇడ్లీ బండికి రిజిస్ట్రేషన్. వీధి ఆహార విక్రయదారులందరికీ కూడా తప్పనిసరి అంటున్నారు. వ్యాపారులు FSS చట్టంలోకి భోజన పదార్థాల రుచి శుభ్రతపై శిక్షణ. రూపాయలు 100తో ధృవపత్రం. తొలుత హైదరాబాద్లో, తర్వాత రాష్ట్రమంతటా ఇవ్వనున్నారట. 25,000 మందికి ప్రయోజనం చేకూరనుంది. దేశంలోనే తొలిసారి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెరీనా బీచ్లో విషాదం చోటు చేసుకుంది. చెన్నై ఎయిర్ షోలో అపశృతి. 5గురు దుర్మరణం చెందారు. 100 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఎండవేడి ఉక్కపోతతో సొమ్మసిల్లిన వైనం. ఆదివారం కావడంతో ఉదయం నుంచే ప్రదర్శనకు పోటెత్తారు జనం. 15 లక్షల మందికి పైగా రావడంతో జనసంద్రంగా మారిందట తీరం. ఇది ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూస్తే రైతులను నిండా ముంచి దేశాన్ని వచ్చించి అంటూ హరీష్ రావు తెలిపారు. ఆ అంశాన్ని ప్రధాన వార్తగా ఇచ్చారు. 2 లక్షలలోపే మాఫీ అయిపోయింది. మాఫీ గోల్మాల్. సీఎం సెల్ఫ్ గోల్ అంటూ రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పిన రేవంత్ రెడ్డి మరో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. అత్యాశకు పోయి అప్పుల పాలే. ఆన్లైన్ ఆటల్లో మోసపోతున్నది విద్యావంతులే. తీర్చే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారట. చిల్లర కాజేత. ప్రతి పింఛన్లో రూపాయలు 16 కోత. ఒకచోట కనీసం రూపాయలు 4,000 జేబులోకి అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన. మాట్లాడుతున్న అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఆ అంశాన్ని ఇచ్చారు. బీసీలంతా ఏకతాటిపై ఉద్యమించాలి. బీసీల పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాలని చెప్పేసి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. 14వ తేదీలోపు విధిలో చేరాలి. విద్యుత్ శాఖలో బదిలీలు కసరత్తు.
అలాగే దసరా తర్వాతే వడ్ల కొనుగోలు చేస్తాం, 480 కేంద్రాలు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. చెరువును బట్టే చేప, నేటి నుంచి పంపిణీ, అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కలెక్టర్ హితవు చేశారు. మోదీ అమిషాలతోనే దేశానికి ప్రమాదం అని చెప్పేసి బహిరంగ సభలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. రోడ్డు కోత, ప్రయాణికుల వేత, డిచ్పల్లి మండలం ముల్లంగి నుంచి మోపాల్ మండలం కంజర వెళ్లే మార్గంలో అంటూ వార్తిచ్చారు. మద్యం మత్తులో తనయుడు విక్రయం, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలని ఓ తండ్రి మద్యం మత్తులో కన్న కుమార్నే విక్రయించిన ఘటన ఆర్మూర్లో ఆదివారం వెలుగు చూసింది. ఈ వీనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. హైడ్రా మాదిరిగా నిడ్రా జిల్లాలో ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం ప్లాన్ వేస్తుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటనతో చర్చ, ప్రణాళిక తయారు చేసిన కలెక్టర్, అధికార పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు బిల్డర్ల యత్నం అని చెప్పేసి చెప్తున్నారు. వసతులు లేకున్నా అటానమస్ నిబంధనలు పాటించని యూనివర్సిటీ అధికారులు కనీసం పరిశీలించకుండానే అనుమతులు ఇస్తున్న వైన్యాలు కనిపిస్తున్నాయట. ముగిసిన బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ బాలికల విభాగంలో విజేతగా ఖమ్మం, బాలుర విభాగంలో రంగారెడ్డి జట్టు ఎంపికైందట. క్యాన్సర్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ మకరంద్, జీజీఎస్ సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అలాగే బీజేపీ ఆర్ఎస్ఎస్ను ఢీ కొట్టేది మాజిలీసే అంటూ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. ధాన్యం కొనుగోలుకు సిద్ధం, ఏర్పాట్లు చేసిన అధికారులు. నేటి నుంచి చెరువులో చేప పిల్లలు విడుదల చేయనున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా రాజిరెడ్డి ఎంపిక కావడం జరిగింది. అలాగే ఎస్ఆర్ఎస్పీలోకి కొనసాగుతున్న వరద అంశాన్నిచ్చారు. జిల్లాలో 60,000కు పైగా సభ్యత్వాలు అంశాన్నిచ్చారు. అలాగే మరికొన్ని వార్తలు చూస్తే ఆశాజనకంగా సోయా దిగుబడులు, ప్రభుత్వం మద్దతు ధర ₹4,892, బయట మార్కెట్లో పడిపోయిన ధర, సేకరణ పరిమితిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీజేలకు అనుమతి ఇవ్వండి అంటూ సిపికి వినతి పత్రం అందజేసిన మానాల డీజే అసోసియేషన్ సభ్యులు. రాష్ట్ర జట్టుకు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. అలాగే క్రైమ్ కార్నర్లో చూసుకుంటే అత్తతో కలిసి మామను చంపిన అల్లుడు, డ్రంక్ అండ్ డ్రైవ్లో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. బిక్కనూరులో గుండెపోటుతో సర్వైర్ మృతి చెందారు. అప్పుల బాధతో మరొకరు వర్నేలో, రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బిక్కనూర్, కాలువలో చేరపడి ఒకరు గల్లంతైన ఘటన ఖలీల్వాలో చోటు చేసుకుంది. ఆన్లైన్ యాప్ ద్వారా ₹150,000 మోసపోయారు నిజామాబాద్ నగరంలో. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ సందడి, 4 ఉమ్మడి జిల్లాలో మొదలైన ఎన్నికల చర్చ. ఎమ్మెల్సీ టికెట్ కోసం ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి 29న పూర్తి కానున్న జీవన్ రెడ్డి పదవీకాలం, పోటీకి సిద్ధమవుతున్న ప్రధాన పార్టీల నేతలు ఓటర్ నమోదుపై దృష్టి పెట్టారు ఆశావాహులు. దసరా బతుకమ్మకు డీజేలకు అనుమతి ఇవ్వాలి అంటూ పోలీస్ కమిషనర్కు మానాల మోహన్ రెడ్డి వినతి పత్రాన్ని ఇచ్చారు. జాతీయ స్థాయి పోటీలకు పుష్పలపల్లి క్రీడాకారిణి, అలాగే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా రాజారెడ్డి ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. 2 ఏళ్ల పాటు కొనసాగనున్న చైర్మన్ పదవీకాలం. నేటి నుంచి చెరువులో చేప పిల్లలు విడుదల చేయనున్నారు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. అలాగే ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు. నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూస్తే, ఆయన రూటే సెపరేటు, వివాదాస్పదంగా మారిన ఓ పోలీస్ అధికారి తీరు, స్టార్ హోటల్లోనే రోజులు తరబడి తిష్ట, తప్పని తెలిసిన సహకారం అందించిన స్థానిక పోలీసులు, ఇటీవల కిరాయి ఇంటికి మార్చిన మక్కం, కమిషనరేట్లో ఓ ఏసీపీ వ్యవహారంపై జోరుగా చర్చ జరుగుతుంది. చిన్నోళ్లకో న్యాయం, ఏసీపీకి మరో న్యాయమా అంటున్నారు కాకీలు. నేటి నుంచి చేప పిల్లలు విడుదల, 2.27 కోట్ల చేప పిల్లలు వదిలేలా ప్రణాళిక సిద్ధం చేశారు. నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియామకమయ్యారు, ఆంశాన్ని ఇచ్చారు. డీజేకు డెడ్ లైన్, 30 లోపు అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన డీజేలు నిషేధం, సిపి కల్మేశ్వర్ వెల్లడించారు. కాంగ్రెస్ తప్పుడు పోస్టులపై చర్యలు తీసుకోవాలి, పోలీసులకు బీఆర్ఎస్ యువ నేతలు ఫిర్యాదు చేశారు. అలాగే ₹30,000కు బాలుడిని విక్రయించారు, డైల్ 100కు తండ్రి ఫిర్యాదు చేశారు. 5గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మద్యం మత్తులో తన 7 నెలల కొడుకును విక్రయించి పోలీసులకు ఫిర్యాదు చేయగా అని చెప్పేసి ఆ వివరాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.